99 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. నితీష్ కుమార్ ప్రభుత్వానికి లూలు ప్రసాద్ యాదవ్ కుమార్తె ప్రశంసలు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. అంటే వాళ్ళు ఓటు కింద అని చెప్పని జూబ్లీహిల్స్లో పంచినట్టే ఆడ కూడా పంచే ప్రయత్నం చేసిండ్రు. అన్ని చోట్ల పంచిండ్రు, ఆడ కూడా పంచే ప్రయత్నం చేసిండ్రు. వింతేందా అంటే నేను 550 ఓట్లకు నేను డబ్బులు పంచినా, నాకు 55 ఓట్లు వచ్చినాయి, మిగతా వాళ్ళని డబ్బులు అని చెప్పని ఇంటింటికి పోయి వాళ్ళ ఆ మురళీనాయక్ గారు అని చెప్పని అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ వదినమ్మ ఇప్పుడు ఇంటింటికి తిరుగుతుందట, పేపర్లో సోషల్ మీడియాలో అంతా తిరుగుతూ ఉంది. నాకు పైసలు వాపసిరి, నాకు పైసలు వాపసిరి అంటే వాళ్ళు డబ్బును నమ్ముకున్నారు తప్ప ప్రజల ప్రేమను నమ్ముకోలేరు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం డబ్బే. జూబ్లీహిల్స్లో అట్లనే బోగస్ ఓట్లు, డబ్బు, రకరకాల రీతిలో ప్రయత్నం చేసి గెలిచిండ్రు. అదే మంత్రం ఇవాళ నవీన్ యాదవ్ను ఉన్న ప్రాబల్యాన్ని వాడుకొని గెలిచే ప్రయత్నం చేసిండ్రు, డబ్బును వాడుకొని గెలిచే ప్రయత్నం చేసిండ్రు, ఎంఐఎం అడ్డం పెట్టుకొని బోగస్ ఓట్లను చేసి గెలిచే ప్రయత్నం చేసిండ్రు. అదే యంత్రాంగం మంత్రాంగం ఇవాళ ఇక్కడ కూడా నడుస్తుంది అనుకుంటే ప్రజలు కర్రగాల్చి వాత పెడితే ఇవాళ మళ్ళీ మొర్రో అని చెప్పని ఇచ్చిన పైసలు వాపసు ఇవ్వమని చెప్పని ఇవాళ మహబాద్లో పోయి మురళీనాయక్ వదినట్ట తిరుగుతూ ఇవాళ పైసలు అడుగుతున్న పరిస్థితి. జయశంకర్ భూపాలపల్లిలో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు సమానమైనటువంటి ఒక ఓట్లు వస్తే అక్కడ అధికారులంతా కూడా కుమ్మక్క అయిపోయి వాళ్ళ కాంగ్రెస్ అధికార పార్టీకి ఒక ఓటు ఎక్కువ వచ్చిందని చెప్పని దొంగచాటుగా ఇవాళ గెలుపొందినట్టుగా ఇవాళ ప్రకటనలు చేసుకుంటున్న ఒక పరిస్థితి. సూర్యాపేటలో ఎప్పుడెప్పుడో చూసినాం 20-30 ఏళ్ల కింద గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో హత్యా రాజకీయాలు. సూర్యాపేటలో ఉప్పల మల్లయ్య అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని హత్యకు గురి చేసినప్పటికి కూడా అక్కడ ప్రజలు కూడా కర్రు కాల్చి వాతలు పెట్టినరు. మునుపెన్నడూ లేని విధంగా ఈ 2 సంవత్సరాలలో హత్యా రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా, డబ్బు రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా, పోలీసు రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా, బెదిరింపు రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా గ్రామీణ ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక మోసాన్ని ఇవాళ గుర్తించి వాళ్ళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ వ్యతిరేక తీర్పునిచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవానికి కొంత లోతుగా కనుక చూసినట్టయితే 2023 ఎన్నికల్లో అలవిగాని వాగ్దానాలు చేసినారు, అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. 2 సంవత్సరాలుగా విచ్చలవిడి అవినీతితో ఇవాళ వేల కోట్ల రూపాయలు దండుకొని ఇవాళ దేశంలోనే నెంబర్ 1 రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇవాళ రేవంత్ రెడ్డి. 2 ఏళ్లలోనే దేశంలోనే నెంబర్ 1 రిచెస్ట్ చీఫ్ మినిస్టర్. ఎవరి సొమ్ము అది, ఎక్కడ సొమ్ము అది? ఫ్యూచర్ సిటీ ఫ్రాడ్ సిటీ, మూసి పెద్ద బోగస్, ఎక్కడ రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతూ కమిషన్లు దండుకుంటూ ఆఖరికి దేశ ప్రధాని వచ్చి వాళ్ళ RRR ట్యాక్స్, RRR ట్యాక్స్ వసూలు చేసుకుపోతున్నారు అని చెప్పేంత విచ్చలవిడి చిల్లర అవినీతికి పాల్పడతా ఉంటే ఈ అవినీతి సామ్రాజ్యంని కూల్చివేస్తామని చెప్పని వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రజలు ఇవాళ ఏకోన్ముఖంగా ఇవాళ మళ్ళా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఆదరిస్తూ ఇవాళ ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ ఫలితాలు ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. కర్రుగాల్చి వాత పెట్టినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. మేము పరిశీలించాం. 3 దశల్లో బ్యాగు నాణ్యతని తనిఖీలు చేశామని చెప్పేసి గత ప్రభుత్వం కంటే తక్కువ రేటుకి తయారు చేశాం. ప్రజాధనాన్ని మేము ఆదా చేశాము. విద్యార్థులకి నాణ్యమైన బ్యాగ్ను అందజేశామని చెప్పేసి నారా లోకేష్ గారు ప్రకటించారు. ఈరోజు రాష్ట్రంలో విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు 6 నెలలు పూర్తవుతుంది. ఈ 6 నెలల కాలంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరుతో కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన విద్యార్థులకు అందజేసిన బ్యాగులు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో బ్యాగులను అందించలేకపోయింది. విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు చాలా నాణ్యతా లోపంతో ఉన్నాయి. నాసి రకమైన బ్యాగులు అందించారు. బ్యాగులు తీసుకున్న విద్యార్థులు కేవలం 1 నెల రోజులు, 20 రోజులు, 2 నెలల లోపలే బ్యాగులు చినిగిపోయాయి. చిరిగిపోయిన బ్యాగుల్ని కుట్టించుకొని వాటికి అతుకులు వేసుకొని విద్యార్థులు ఈరోజు స్కూల్స్కి వెళ్తా ఉన్నారు. ఎంత దారుణం అంటే ప్రభుత్వం మెరుగైన బ్యాగులు అందించాము అని చెప్పిన నారా లోకేష్ గారు, మేము ప్రశ్నిస్తా ఉన్నాం నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిని,
కమిషన్ల కోసం కక్కుర్తిపడి నాసిరకమైన బ్యాగులు మీరు తయారు చేయించారా మీ ప్రభుత్వం? మీ ప్రభుత్వంలో బ్యాగుల తయారీలో జరిగిన అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయి అనేది ఈ బ్యాగుల నాణ్యతను పరిశీలిస్తే అర్థమవుతా ఉంది. మీరు చెప్పిన దానికి, నారా లోకేష్ గారు చెప్పిన దానికి, విద్యార్థులు స్కూల్కి తీసుకెళ్లే బ్యాగులకి మధ్య నాణ్యతకి చాలా వ్యత్యాసం ఉంది. 953 కోట్లు కేటాయించామని, ఒక్కో బ్యాగ్ 2279 రూపాయలు కేటాయించామని మీరు చెప్పినప్పుడు సుమారు 2300 ఒక్క బ్యాగు మీద ఖర్చు పెడితే చాలా పూర్తి నాణ్యతతో బ్యాగ్ ఉండాలి. కానీ ఈరోజు బ్యాగు తీసుకొని స్కూల్కి వెళ్ళిన విద్యార్థికి నెల రోజుల్లోపే బ్యాగు చిరిగిపోయిందంటే నాణ్యత లోపల ఎంత పెద్ద ఎత్తున ఉన్నాయి, కమిషన్ల కోసం ఇక్కడ ఎంత కక్కుర్తి పడారు, ఎంత పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయనేది ఈరోజు మనకు అర్థమవుతా ఉన్నాయి. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఈరోజు పిల్లలకి సరఫరా చేసిన బ్యాగుల్లో కూడా సర్వం కమిషన్లో పెద్ద ఎత్తున చేతులు మారే, మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి విద్యార్థులకు సరఫరా చేసే వరకు పై స్థాయిలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు, కమిషన్లు, ఈ దందా జరిగిందనేది మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 ఏళ్ల పాలనలో 1 సంవత్సరం కోవిడ్ వచ్చింది, 4 ఏళ్లు విద్యార్థులకి సుమారు 3366 కోట్ల రూపాయలు కేటాయించి జగనన్న విద్యా కానుక పేరుతో విద్యార్థులకి ఒక కిట్ను అందించారు. 3 జతల యూనిఫారాలు, 2 జతలు బూట్లు, 2 జతలు సాక్సులు, 2 డిక్షనరీలు, బైలింగ్వల్ డిక్షనరీ, అదేవిధంగా పిక్టోరియల్ డిక్షనరీ, అదేవిధంగా బెల్టు, టై, ఇలా అనేక రకాలు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు గత 4 ఏళ్లలో విద్యార్థులకు అందించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లూలు ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య నితీష్ కుమార్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె కొనియాడారు. అయితే స్త్రీల అభివృద్ధికి 10,000 రూపాయలు పంపిణీ చేయడం, పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లు ఇవ్వడం మాత్రమే సరిపోదని, కొడుకులతో సమానంగా కుమార్తెలకు హక్కులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కుమార్తెల హక్కులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే అని ఆమె అన్నారు. ప్రజల్లో పాతుకుపోయిన పితృస్వామ్య మనస్తత్వ రాజకీయ రంగాలలో మార్పు తీసుకురావాల్సిన అవసరాన్ని ఆమె ప్రస్తావించారు. తల్లిదండ్రుల ఇళ్లలో కుమార్తెలు ఎటువంటి భయం లేకుండా సురక్షితంగా ఉండే హక్కును వారికి ఉందని అన్నారు. ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని నితీష్ ప్రభుత్వాన్ని ఆమె అభ్యర్థించారు. భవిష్యత్తులో దోపిడీ, హింస నుంచి మహిళలను రక్షించడానికి ఇది ఒక ముందడుగుగా భావించాలని పేర్కొన్నారు. ప్రతి స్త్రీ తల్లిదండ్రుల ఇళ్లలో సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని రోహిణి ఆచార్య నితీష్ ప్రభుత్వాన్ని కోరారు. కాగా లూలు ప్రసాద్ యాదవ్ కుటుంబంలో ఇప్పటికే పలు సమస్యలు తలెత్తడంతో పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వేరుగా ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో లూలు కుమార్తెలు కూడా ఆయన ఇంటి నుంచి వెళ్లిపోవడం తెలిసిందే. ఈ క్రమంలో రోహిణి సోషల్ మీడియా వేదికగా నితీష్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడంతో పాటు కీలక సూచనలు చేశారు. సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే మోడల్ గ్రామ పంచాయతీగా సంస్థాన్ నారాయణపురం గ్రామాన్ని తీర్చిదిద్దుతానని సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత సర్పంచ్ ఎన్నికల్లో అధికార దృక్పథంతో నన్ను ఓడించి విజయాన్ని పొందారని, 6 సంవత్సరాల నుంచి నేను ఓడిపోయినా కానీ గ్రామ అభివృద్ధికి నా సహాయ సహకారాలు చేసుకుంటూ ప్రజల బాగోగులను చూసుకుంటూ ముందుకు సాగుతున్నానని, ఏనాడు కూడా గ్రామ ప్రజల కోసం వెనుకడుగు వేయకుండా ప్రతినిత్యం ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వచ్చానని, అత్యవసర పరిస్థితుల్లో అనారోగ్యాలకు గురై ఇబ్బందులు పడుతున్న వారికి అంబులెన్స్ సౌకర్యాన్ని, నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మీ అందరి వాడిగా ఉంటూ ముందుకు సాగుతున్నానన్నారు. నారాయణపురం గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మా ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. అట్లాగే పత్రికా మిత్రులు కూడా నా నమస్కారాలు. గత సిపిఐ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి గారికి మీరు సంపూర్ణ మద్దతు తెలపాలని నేను నారాయణపురం ప్రజలను వేడుకుంటున్నాను. గత 2019 సర్పంచ్ ఎలక్షన్లో మీ అందరికీ తెలిసిన విషయమే. నేను అప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అప్పుడున్న అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలిచిన నన్ను
అధికారం అండ చూసుకొని నన్ను ఓడించడం జరిగింది. ఆ ఎలక్షన్లో ప్రజా తీర్పులు అగౌరవపరిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ బలవంతంగా ఈ ఊరికి ఒక సర్పంచ్ని పెట్టి గ్రామాన్ని అభివృద్ధి కుంటుపడతలు చేశారు. గ్రామ అభివృద్ధిలో చొరవ చూపని ఆయన, దాని తర్వాత నేను ప్రతి నారాయణపురంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 6.5 సంవత్సరాలుగా మంచికి చెడుకు నేను నారాయణ ప్రజలతో మమేకమై ఉన్నాను. ప్రజల్ని వేడుకునేది ఏంటంటే, పని చేసే వాళ్ళకే మీరు పట్టం కట్టండి. ప్రజల్లో ఇప్పుడు గత సర్పంచ్ అయితే ఏ రోజు కూడా ప్రజల్లో లేడు. నేను మంచికి చెడుకు ప్రజల్లో ఉన్నా. లాస్ట్ నా సొంత నిధులతోటి నేను మొన్న ఒక సంవత్సరం రైతుంది అంబులెన్స్ సేవలు కూడా అందిస్తున్నాయి ఇక్కడ నారాయణపురంలో. ప్రజల ఆలోచించండి. ఈరోజు మనకు అధికారం ఉంది, రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సర్పంచ్గా మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తే నారాయణపురాన్ని ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని మీ అందరిని నేను వేడుకుంటున్నా. నాచారం పారిశ్రామిక వాడలో ఉన్న షాహీ ఎక్స్పో గార్మెంట్స్ సంస్థలో పనిచేస్తున్న మహిళా కార్మికులు తమకు జీతాలు పెంచాలని చేస్తున్న ధర్నా కార్యక్రమం నేటికి 5వ రోజుకు చేరుకుంది. విధులను బహిష్కరించి పరిశ్రమ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా కార్మికులకు సిపిఐ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి నారాయణ ధర్నాలో పాల్గొని కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 4 రోజులుగా మహిళా కార్మికులు ఎండలో కూర్చొని తమకు న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న యాజమాన్యం స్పందించకపోవడం సరికాదన్నారు. కంపెనీలో పనిచేస్తున్న మహిళలకు కనీస గౌరవం ఇవ్వకుండా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, అలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వెంటనే మహిళా కార్మికులకు వారి పనికి తగ్గ జీతం పెంచాలన్నారు. నాచారంలో ఉన్నటువంటి షాహీ ఎక్స్పోర్ట్స్, దీనిలో దాదాపు 2.5-3 వేల మంది మహిళలే పనిచేస్తారు. వాళ్ళని రకరకాల ఇబ్బంది పెడుతున్నారు. గత 4-5 ఏళ్ళుగా లేదా 10 ఏళ్ళుగా వాళ్ళకు 6,000, 5,000 నుంచి ఇప్పుడు 10,000 దాకా వచ్చారు కొంతమంది. అది కనీస వేతనం కానే కాదు. పైపెచ్చు ఇచ్చే జీతం తక్కువైనా లోపల మహిళల్ని బాగా హింసిస్తున్నారు. బాత్రూమ్ పోతే టైమింగ్స్, బాత్రూమ్ కూడా పోయకుండా ఆపడం అంటే ఇంతకన్నా మంచి కష్టం ఇంకోటి. వాళ్ళు సెలవులు 1 రోజు ఎక్స్ట్రా అయిపోతే డబ్బులు ఖర్చు చేస్తున్నారు. అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. మహిళల్ని ఇబ్బంది పెడితే కలకంట కన్నా ఉరికపోదు. వాళ్ళు ఏడిపిస్తే ఇంకా ఫ్యాక్టరీకి చాలా నష్టం వస్తుంది. వాళ్ళకు ఏ యూనియన్ సంబంధం లేకుండానే వాళ్ళు స్వచ్ఛంగా సమ్మెకి వచ్చారు. దాన్ని బట్టి వాళ్ళు ఎంత కడుపు పండాలా, వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉండాలా, ఎంత అవమానపడి ఉండాలా అది బయట రావడానికి. అందువల్ల సమ్మె చేయడం అంటే ఏ రాజకీయ పార్టీ ఏ సంఘటన కూడా లేకుండా వాళ్ళే వచ్చారు. అభినందించదగ్గ విషయం. వాళ్ళు గట్టిగా ఉన్నారు. అయితే ఎన్ని రోజులు ఉంటారని తర్వాత విషయం. ఇప్పుడు మేనేజ్మెంట్ వచ్చింది, కొన్ని హామీలు ఇచ్చాయి. హామీ మాకు అసలు మేనేజ్మెంట్ రావాలా, 1 వారం టైం ఇస్తామంటున్నారు. దాని మీద నమ్మకం ఉండేది వర్కర్స్కి, ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు మోసం చేశారు కాబట్టి. అయితే ఇది సమస్య అటు వదిలిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం, లేబర్ డిపార్ట్మెంటు దీన్ని పట్టించుకొని పరిష్కారం చేయాలి. మాకేం సంబంధం అనుకుంటే 40 రోజులకి ఆవేశం వస్తే ఆవేశం ఏంటి, ఫ్యాక్టరీని ధ్వంసం చేస్తారు. వాళ్ళు ఆవేశం ధ్వంసం చేయమని చెప్పడం లేదు, కానీ చేస్తారు. అప్పుడు లా అండ్ ఆర్డర్ వస్తే ఎంతమంది జైల్లో పెడతారు? మహిళలను జైల్లో పెడతారా? వాళ్ళకి అందరికీ భోజనాలు పెడతారా? అన్న తిక్కాన మీకుందా? చెప్పిన మీరు జైలుకే పోండి, మంచిగా ఉంటుంది. వాళ్ళు గంట భోజనం పెడతారు, వద్దంటే కాఫీ ఇస్తారు, టిఫిన్ ఇస్తారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు, ఆదివారం మాంసం పెడతారు, మధ్యాహ్నం కోడిగుడ్లు ఇస్తారు. అయితే మీకు లోపంతా మీ మొగుడు మీతో ఉండరు అంతే. ఇప్పుడు డిమాండ్ చేయండి, నా మొగుడు మాకు కావాలి అడగండి, ఆడే కాపని చూసుకోండి చెప్పింది. అంతదాకా పోతుంది. ఇది పరిష్కారం చేయమని కోరుతున్నాం. లేకుండా గత 4 ఏళ్లుగా అంబర్పేట్ నియోజకవర్గం పరిధిలోని చే నెంబర్ నుంచి గోల్నాక వైపు జరుగుతున్న రోడ్డు పనుల కారణంగా అంబర్పేట, ఉప్పల్, రామంతపూర్ పరిధి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరికి ఈ సమస్యకు పరిష్కారం లభించింది. అంబర్పేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చొరవతో ఈ సర్వీసు రోడ్డు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గనున్నాయని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చింతల నరసింహారెడ్డి అన్నారు. రోడ్డు రాకపోకలు ప్రారంభమైన నేపథ్యంలో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు నూతనంగా ప్రారంభించిన ఈ సర్వీసు రోడ్డును పరిశీలించారు. ఈరోజు అంబర్పేట్ ఫ్లైఓవర్ నిర్మాణంలోని భాగంలో
చైన్ నెంబర్ 2 గోల్నాక సర్వీస్ రోడ్డు కంప్లీట్ చేయడానికి గత 4 సంవత్సరాల నుంచి ఈ రోడ్ బంద్ చేయడం జరిగింది. మెయిన్ ఈ రోడ్ నుండి కోటి కానీ, హ్యాబిట్స్ కానీ, చాదర్ఘట్ కానీ, తర్వాత కాచిగూడ రైల్వే స్టేషన్కు వెళ్ళడానికి ఇది ముఖ్యమైన దారి. అందులో భాగంగా ఈ దారి గత 4 సంవత్సరాల కింద మొట్టమొదటిగా ఈ ఫ్లైఓవర్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఈ దారిని బంద్ చేయడం జరిగింది. అప్పటి నుంచి అంబర్పేట ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అయితే ఈ 6 నెలల కింద ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిందని చెప్పి పైన ఫ్లైఓవర్ ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ చిన్న సమస్య వలన ఈ చైన్ నెంబర్ 2 గోల్నాక సర్వీస్ రోడ్ అన్నది ఓపెన్ కాక చాలా ఇబ్బంది గురైంది ఇక్కడ అంబర్పేట ప్రజలు. కానీ అక్కడ మిగతా ఉప్పల్ నుంచి, రామంతపూర్ నుంచి కూడా ఇక్కడ వచ్చే ట్రాఫిక్ అంతా చాలా ఇబ్బంది గురైనారు. అందులో భాగంగా ఈ మన బస్సులు కానీ, ఇంకా మా ట్రాఫిక్ కానీ ఇటు గోల్నాక నుండి తిరిగి ఆలీకేప్ చౌరస్తా, లేకపోతే జిందాత్లేస్ చౌరస్తా, వెనుక నుండి కొత్త బ్రిడ్జ్ అని చెప్పి ఇదంతా ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతూ రోజు ఆఫీసులకు వెళ్ళడం కానీ, స్కూళ్ళకు వెళ్ళడం కానీ, వివిధ పనులకు వెళ్ళడం కానీ, శుభకార్యాలకు వెళ్ళడం కానీ, వాళ్ళు హాఫ్ అన్ అవర్లో పోవాల్సిన వాళ్ళు 2 గంటలు లేటు పోయి ప్రతి దగ్గరికి చాలా ఇబ్బంది పడ్డారు, చాలా అవస్థ అనుభవించారు. అయితే ఈ స్థానికంగా ఏదైతే ఇక్కడ చిన్న సమస్య ఉందో ఈ సమస్యను మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ కాలేరు వెంకటేష్ గారు చాలా చొరవ తీసుకొని, తాను చాలా దీని మీద ఇంట్రెస్ట్ తీసుకొని ఈ సర్వీస్ రోడ్డు ఏ విధంగానైనా ఓపెన్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడి ఇక్కడ లోకల్ వాళ్ళతో ఒకసారి కాదు, దగ్గర ఒక 100 సార్లు వాళ్ళతో కూర్చోబెట్టి మీటింగ్లు చేసి చిన్న సమస్య ఉన్న ఆ సమస్యను పరిష్కరించి ఈ రోడ్డు ఓపెన్ చేయడానికి తను కారకుడయ్యాడు. కాబట్టి అదేవిధంగా ఏదైతే ఈ రోడ్డు వాళ్ళు ఈ సమస్యను తీర్చుకొని వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ రోడ్ కాంట్రాక్టర్, రోడ్ అధికారులు కూడా అలసత్వం ప్రవర్తించి ఈ రోడ్ను ఓపెన్ చేయడంలో చాలా ఆలస్యం చేసినారు. అయితే గత 10 రోజుల కింద ఎమ్మెల్యే గారే స్వయంగా వచ్చి ఈ రోడ్ను విజిట్ చేసి అధికారులను ప్లస్ కాంట్రాక్టర్ను తను ఎప్పుడు కూడా ఎవరిపైన కూడా గట్టిగా మాట్లాడు. అట్లాంటిది మొన్న 10 రోజులు వాళ్ళకు గట్టిగా మాట్లాడి మీకు 10 రోజులు కనుక ఓపెన్ చేయకుంటే ఈ వర్క్ నేనే చేసుకొని నేనే పబ్లిక్ దీన్ని ఉపయోగంలోకి తీసుకొస్తా అని చెప్పి హెచ్చరించి వాళ్ళను సముదాయించి ఈ రోడ్ను 10 రోజులు అని చెప్తే ఇప్పుడు 8 రోజులు అయింది. 8 రోజుల్లో కంప్లీట్ చేసినారు ఈ రోడ్డు. ఇప్పుడు ఇది ఉపయోగంలోకి వచ్చింది. కాబట్టి ముందుగా అంబర్పేట ప్రజల తరఫున, అదేవిధంగా ఈ రోడ్డు మీద ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళందరి తరఫున ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జీహెచ్ఎంసీ వార్డు డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా అన్యాయంగా జరిగిందని ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూతన సరిహద్దులను ఏ ప్రమాణాలు ఆధారంగా నిర్ణయించారో అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. సరైన మార్గదర్శకాలు, నియమాలు పాటించకపోవడం వల్ల ప్రజల్లో భారీ అసంతృప్తి వ్యాపించింది. ఈ నిర్ణయం రాజకీయ ప్రయోజనాల కోసమే తీసుకుంటున్నట్లు కనిపిస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. నమస్తే. ఇటీవల జిహెచ్ఎంసి చేసిన వార్డుల పునర్విభజన పూర్తిగా అసంబద్ధంగా, అన్యాయంగా ఉంది. కేవలం సీఎం గారి ఆదేశాల మేరకు చేసినట్టు, కేవలం సీఎం గారి ప్రయోజనాలకు, తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకు చేసినట్టు ఉంది. ఈ విధంగా డివిజన్లు చేయడం మూలంగా ఒక్కొక్క డివిజన్లో 50 నుంచి 60 వేల ఓటర్లు ఉన్నారు. కొన్ని డివిజన్లలో కేవలం 20 నుంచి 25 వేల మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఏ ప్రాతిపదికన మీరు ఈ డివిజన్ల విభజన చేసిండ్రు అని అధికారులను మేము ప్రశ్నించినప్పుడు జనాభా ప్రాతిపదికన అని ఒకసారి, ఓటర్ల ప్రాతిపదికన అని ఒకసారి, భౌగోళిక కేంద్రాల ప్రాతిపదికన అని ఒకసారి, అదేవిధంగా ఒక అసెంబ్లీలోనే ఒక డివిజన్ మొత్తం రావాలని, ఒక సర్కిల్లోనే ఒక డివిజన్ రావాలని, ఈ విధంగా అనేక ప్రాతిపదికలను తీసుకొని చేసినామని చెబుతున్నప్పటికీ కూడా ఏ ప్రాతిపదికను కూడా వాళ్ళు పూర్తిగా పాటించకుండా కేవలం ఎంఐఎం పార్టీకి మాత్రమే లబ్ధి చేకూరేటట్టు కావాలని సీఎం గారు ఆదేశాలు ఇచ్చి చేసినట్టు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ప్రజలందరితోని మనవి చేసేది ఏంటంటే, ఈ విధంగా పునర్విభజన చేసినట్టయితే సమాజానికి చాలా నష్టం ఏర్పడుతుందని, జీవితాంతం కష్టపడి కట్టిన ట్యాక్సులు ఎవరికో కడుపు నింపడానికి ఉన్నట్టుగా ఉంటుందని ప్రజలు భావించి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలను బహిష్కరిస్తామని
ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి హెచ్చరించవలసిందిగా మా యొక్క మనవి. అదేవిధంగా బడ్జెట్ కేటాయించినప్పుడు ఒక డివిజన్కు ఆ బడ్జెట్ పెద్ద డివిజన్కు సరిపోకపోగా చిన్న డివిజన్లో మాత్రం ఎక్కువ అయ్యి అవినీతి ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి డివిజన్కు ఇతర డివిజన్కు మధ్యలో తారతమ్యము ఏదో కొద్దిగా ఉండాలి, కానీ ఇంత పెద్ద ఎత్తున తారతమ్యం ఉండకుండా చూడవలసిందిగా మనవి. అదేవిధంగా రాజకీయ పార్టీలన్నిటికి కూడా మా యొక్క మనవి ఏంటంటే కోర్టును ఆశ్రయించి ఇమ్మీడియట్లీ ఈ యొక్క పునర్విభజనను ఆపివేసేటట్లు, తర్వాత సరైన రీతిలో అన్ని రాజకీయ పార్టీలను పిలిచి, రాజకీయ నిపుణులను పిలిచి, రాజకీయ విశ్లేషకులను పిలిచి సమాజానికి ఉపయోగపడేటట్టు పునర్విభజన కార్యక్రమము చేసేటట్టు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని రావాల్సిందిగా మనవి. కేవలం తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి ఎవరినో సంతృష్టి పరచడానికి, కేవలం కొందరు రాజకీయ నాయకుల స్వలాభానికి మొత్తం సమాజం యొక్క ప్రయోజనాలను, ప్రజా ప్రయోజనాలను అన్నిటిని కూడా ఫనంగా పెట్టి ఈ విధంగా చేయడం సరికాదని ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలందరూ కూడా భవిష్యత్తులో ఇది చాలా నష్టం చేకూర్చే నిర్ణయం కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉన్నది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రెస్ మీట్. నితీష్ కుమార్ ప్రభుత్వానికి లూలు ప్రసాద్ యాదవ్ కుమార్తె ప్రశంసలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.